హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు టెక్ మంత్ర. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఇల్యూమినాటి. ఇట్ మీన్స్ ద సీక్రెట్ సొసైటీ. ప్రపంచం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నా పర్స్పెక్టివ్లో చూసినట్టయితే గిన ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఐస్లాండ్, గ్రీన్లాండ్, మన హిమాలయాస్, నేపాల్ ఇవన్నీ కూడా చాలా అందమైనటువంటి ప్రదేశాలు. అలానే తీసుకున్నట్టయితే ఇంకొక పర్సన్కి ఏ విధంగా కనిపిస్తుంది, ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ ప్లాస్టిక్, లైక్ పొల్యూషన్స్, ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ అనేది తనకి ఎక్కువ కనపడుతుంది. సో ఇలా ప్రపంచం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది. అందరికీ ఒకే విధంగా కనిపించాలి అని ఏం లేదు. బట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే, ఈ సీక్రెట్ సొసైటీలో ఉన్నటువంటి, ఇల్యూమినాటీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రపంచము ఒకే విధంగానే కనిపిస్తుంది అనమాట. లైక్ ఇలాగా మనలాగా నార్మల్ పీపుల్ కాదు కాబట్టి వాళ్ళకంటూ సపరేట్గా కనిపిస్తుంది. ఈ వీడియోలో నేను చెప్పబోయేటువంటి ప్రతి ఒక్క టాపిక్ కూడా, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను ఓన్గా నా పర్స్పెక్టివ్లో మాత్రమే చెప్తున్నాను. నేను అనుకున్నది మాత్రమే చెప్తున్నాను, నేను రీసెర్చ్ చేసింది మాత్రమే చెప్తున్నాను. సో ఇది 100% నిజం అవ్వాలని లేదు, అలా అని చెప్పేసి 100% అబద్ధం అవ్వాలని కూడా లేదు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కింద కామెంట్లో డెఫినెట్గా టైప్ చేసి నాకు సెండ్ చేయండి. నేను మీరు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క కామెంట్కి డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే కినా, ఈ ఇల్యూమినాటీ అంటే 9 మంది సభ్యులతో కూడినటువంటి ఒక గ్రూప్, లైక్ ఒక ఆర్గనైజేషన్ అని కూడా అనుకోవచ్చు. కానీ ఈ 9 మంది ఎవరు అని చెప్పేసి మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్కి ఆ ఇల్యూమినాటీ సొసైటీలో నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, లేదంటే మన చుట్టూ తిరిగే వాళ్ళలో కనీసం ఒక 2-3 ఉండొచ్చు. లేదా మనము ఎవరైతే ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నామో వాళ్ళు కూడా ఇల్యూమినాటీ సొసైటీలో వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు ఎవరని వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. కేవలం ఆ 9 మందికి మాత్రమే సంబంధాలు ఉంటాయి. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి కూడా సంబంధాలు ఉంటాయి, ఇంక్లూడింగ్ ఆల్సో వాళ్ళ ఫ్యామిలీకి కూడా వాళ్ళు ఈ సొసైటీలో ఒక మెంబర్స్గా ఉన్నారని చెప్పేసి తెలియకపోవడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఈ ఇల్యూమినాటీ సొసైటీని ఎక్కడ స్టార్ట్ చేశారు అని బ్రీఫ్గా తెలుసుకుందాం. యాక్చువల్గా ఇది 1976లో యాక్చువల్గా 1776లో జర్మనీలో స్టార్ట్ చేశారు అని చెప్పేసి, ఈ ఇల్యూమినాటీ సొసైటీని స్టార్ట్ చేశారు అని చెప్పేసి చెప్తారు. కానీ అదైతే నేను నమ్మేంత వరకు అది పూర్తిగా అవాస్తవం. యాక్చువల్గా ఈ ఇల్యూమినాటీ సీక్రెట్ సొసైటీని స్టార్ట్ చేసినది మన ఇండియాకి చెందినటువంటి మౌర్య రాజవంశంలో 3rd రాజు, మూడవ రాజు అయినటువంటి ద కింగ్ అశోక చక్రవర్తి గారు. సో ఈ అశోక చక్రవర్తి గారి యొక్క తండ్రి పేరు వచ్చేసి బిందుసారుడు, తల్లి వచ్చేసి రాణి ధర్మ. సో ఇతను వచ్చేసి క్రీస్తు పూర్వం, అంటే బిఫోర్ కామన్ ఎరా, అప్పుడు టైం ఇయర్స్ అనేవి రివర్స్లో వస్తున్నాయి అనమాట. సో తను వచ్చేసి 304 పాటలీపుత్రలో జన్మించాడు. చనిపోయింది వచ్చేసి 232 సంవత్సరంలో చనిపోయాడు అనమాట. అంటే 304 తీసుకున్నట్టయితే 303, 302 అప్పుడు కాలం బిఫోర్ కామన్ ఎరా కాబట్టి, క్రీస్తు పూర్వం కాబట్టి కాలం అనేది ఇయర్స్ అనేవి రివర్స్ వచ్చేటం అనమాట. సో దట్స్ వై 304లో జన్మించారు, 304వ సంవత్సరంలో జన్మించారు. 232వ సంవత్సరంలో అశోక్ చక్రవర్తి గారు చనిపోవడం అనేది జరిగిందనమాట. సో ఈ ఇల్యూమినాటీ సొసైటీని అశోక్ చక్రవర్తి గారు స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో ఈ యుద్ధాలు అనేవి చాలా ఆల్మోస్ట్ భారతదేశాన్ని మొత్తం పాలించేసాడు. భారతదేశాన్ని మొత్తం తన యొక్క కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాడు. కానీ సడన్ ఒక స్టేజ్కి వచ్చేసరికి ఈ యుద్ధాలు అనేవి దేనికి అని చెప్పేసి తన మైండ్ సెట్ అనేది అలా అయిపోయింది అనమాట. శాంతి అనే ఒక మార్పు అనేది తనలో రావడం జరిగిందనమాట. దానివల్లనే తను చివరికి బౌద్ధ మతం తీసుకుని బౌద్ధ మతంలోకి వెళ్ళిపోతాడు. సో అది తర్వాత వచ్చే టాపిక్స్లో చెప్తాను ఎప్పుడైనా అశోకుల గురించి చెప్పేటప్పుడు. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే, యుద్ధాలు అనేవి దేనికి చేయాలి, యుద్ధం చేయకోకుండా ఒక రాజ్యాన్ని మన రాజ్యంలోకి విలీనం చేసుకోగలమా చేసుకోలేమా అన్నటువంటి క్వశ్చన్ ఇంకా పుట్టినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఈ ఇల్యూమినాటీ సొసైటీ. సో ఈ ఇల్యూమినాటీ సొసైటీని స్టార్ట్ చేసినది ఎవరు అంటే, మన భారతదేశానికి చెందినటువంటి మౌర్య రాజవంశంలో 3వ రాజు అయినటువంటి అశోక చక్రవర్తి గారు. సో ఈ అశోక చక్రవర్తి గారి గురించి ఇంకా డీటెయిల్గా మనకు అందరికీ అర్థమయ్యే విధంగా ఈ రాజైనా స్టార్ట్ చేయడానికి తెలుసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా,
అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడు అని చెప్పేసి. సో అశోక చక్రవర్తి గారే ఈ ఇల్యూమినాటి సొసైటీని స్టార్ట్ చేసినటువంటి రాజు. ఇక టాపిక్కి వెళ్ళినట్టయితే గిన ఈ యుద్ధాలు చేశాడు, ఈ యుద్ధాలు లేకోకుండా ఏ విధంగా ఆ రాజ్యాన్ని మన రాజ్యంలోకి విలీనం చేసుకోవాలని చెప్పేసి తన యొక్క ఆస్థానం ఉన్నటువంటి మంత్రులందరినీ కూర్చోబెట్టుకుని అడిగాడు. సో వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని సజెషన్స్లు ఒక మంత్రి అనే పర్సన్ చెప్తాడనమాట. వాళ్ళ రాజ్యానికి సంబంధించినటువంటి ఒక మంత్రి చెప్తాడు. సో ఇలాగా ప్రపంచంలో ఉన్నటువంటి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి సైకాలజీ మంచిగా తెలిసినటువంటి పర్సన్స్ని ఒక 9 మందిని మన రాజ్యంలోకి పిలుచుకుని వచ్చేసి వాళ్ళతో ఒక సీక్రెట్ సొసైటీ అనేది స్టార్ట్ చేయండి రాజు. ఇలా స్టార్ట్ చేయడం ద్వారా మనం యుద్ధం చేయకోకుండా కూడా డైరెక్ట్గా వాళ్ళ యొక్క రాజ్యాన్ని మన రాజ్యంలోకి విలీనం చేసుకోవచ్చు అని చెప్తారు. సో మంత్రి గారు చెప్పిన విధంగానే రాజుగారు ఈ 9 మందిని ఏదో ఒక విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ని తీసుకుని వచ్చి ఒక చోట గ్యాదర్ చేసేసి వాళ్ళకి ఇలా చెప్తాడనమాట. తన యొక్క మోటో ఏంటి, తన యొక్క ఈ 9 మందిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తాడనమాట. సో అప్పుడు స్టార్ట్ అయినటువంటి ఇల్యూమినాటి సొసైటీ అనేది అది ఒక ఫేకా రియల్ అనేది వస్తే పక్కన పెడితే గిన తను అనుకున్నది 100% సాధించాడు. దాని తర్వాత ఆ సీక్రెట్ సొసైటీలో కేవలం 9 మంది మాత్రమే ఉండేటట్లు డిజైన్ చేయబడింది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఆ 9 మందిలో ఒక పర్సన్ చనిపోయాడు అంటే గిన వాళ్ళ వంశానికి చెందినటువంటి వాళ్ళ యొక్క ఫ్యామిలీకి చెందినటువంటి పర్సనే తీసుకోవాలి అనేం లేదు. సో నాలెడ్జబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఒకరిని తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇల్యూమినాటి యొక్క బ్యాక్ స్టోరీ అయితే ఇది. నాకు తెలిసినటువంటి నేను నమ్మేటువంటి బ్యాక్ స్టోరీ అయితే ఇది. దాని తర్వాత ఇంకా సెకండ్ టాపిక్ తీసుకున్నట్టయితే కినా 1776లో ఆడమ్ వైషాఫ్ట్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ జర్మనీలో ఈ సీక్రెట్ సొసైటీని మరీ రీసెంట్గా 1776లో స్టార్ట్ చేశాడు అని చెప్పేసి ఒక కాన్స్పిరెన్సీ థియరీ అనేది ఉంది. అది కేవలం 9 ఏళ్ళు మాత్రమే, 9 ఇయర్స్ మాత్రమే వర్క్ చేసింది. దాని తర్వాత దాన్ని అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అనేది రద్దు చేసేసింది. కానీ అది అఫీషియల్గా రద్దు చేసినప్పటికీ అన్అఫీషియల్గా స్టిల్ ఇప్పటికి కూడా వర్క్ అవుతుంది అని చెప్పేసి కొన్ని కాన్స్పిరెన్సీ థియరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇస్తున్నా కదా, ఈ డాలర్ మీద ఇక్కడ ఉంది కదా ఇమేజ్, ఐ సింబల్, పిరమిడ్లో ఐ సింబల్ ఉంటుంది అనమాట. దే కాల్డ్ థర్డ్ ఐ. అంటే మనం చూసేటువంటి 2 కళ్ళతో మాత్రమే కాకుండా వీళ్ళు వచ్చేసి అడిషనల్గా చూస్తారు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్కి ఒక బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఏ విధంగా వర్క్ చేయాలి, ఈ టెక్నాలజీ అనేది ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ ఇయర్లో ఏ కంట్రీ మీద యుద్ధం చేయాలి, అలా తీసుకున్నట్టయితే ఏ ఇయర్లో ఏ టెక్నాలజీ మన వరల్డ్కి తెలియాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఈ పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ రాబోయే ఒక 100-200 సంవత్సరాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వీళ్ళ దగ్గర భద్రపరిచి ఉంటుంది. ఇట్ మీన్స్ వీళ్ళు అనుకున్నారంటే ఒక దేశాన్ని తీసుకుని వచ్చి 0కి పెట్టగలరు, లేదా 0 ఉన్నటువంటి జీడిపి 0 ఉన్నటువంటి కంట్రీని తీసుకొని వెళ్ళేసి టాప్ 100లో నంబర్ 1గా కూడా పెట్టగలరు. అంత నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ వీళ్ళు. ఇంకా తీసుకున్నట్టయితే ప్రపంచం మొత్తం ఒకటే కరెన్సీ ఉండాలి, ఆ కరెన్సీ అనేది కూడా ఎవరికి తెలియకూడదు. ఇట్ మీన్స్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎవరి దగ్గర ఎంత కరెన్సీ ఉందని ఇంకొక పర్సన్కి కూడా తెలియకూడదు. ఇట్ మీన్స్ వాళ్ళ ఫ్యామిలీకి కానీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి కానీ తెలియకూడదు అని చెప్పేసి ఈ బిట్ కాయిన్ అనే ఒక క్రిప్టో కరెన్సీని వీళ్ళు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మన దగ్గర ఉన్నటువంటి ఐఎన్ఆర్ ఉందనుకో, మన దగ్గర మనం వేరే కంట్రీకి వెళ్ళామనుకో, అక్కడ ఐఎన్ఆర్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కాదు, మనం అక్కడ ఉన్నటువంటి లోకల్ కరెన్సీని మనం దగ్గర ఉన్నటువంటి ఐఎన్ఆర్తో రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత మాత్రం మనం అక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని బై చేయొచ్చు, సేల్ చేయొచ్చు. కానీ ఈ క్రిప్టో కరెన్సీ ఎలాగంటే నువ్వు వరల్డ్లో ఎక్కడికన్నా వెళ్ళు, నీకు అక్కడ క్రిప్టో కరెన్సీ యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే నువ్వు బిట్ కాయిన్తోనే బయింగ్ కానీ సెల్లింగ్ కానీ నువ్వు ఏదన్నా చేయొచ్చు. సో వరల్డ్లో ఒకటే కరెన్సీనే ఉండాలి అని చెప్పేసి ఈ బిట్ కాయిన్ని తీసుకుని రావడం అనేది జరిగింది. సో ఈ బిట్ కాయిన్ అనేది మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఎక్కువ శాతం డార్క్ వెబ్లో యూజ్ చేస్తారు. ఈ డార్క్ వెబ్ అనేది దాని గురించి, ఈ డార్క్ వెబ్ అనే టాపిక్ గురించి నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్లో క్లియర్గా 1 by 1 చెప్తాను. సో ప్రజెంట్ అయితే గిన వీళ్ళు అనుకున్నారు అంటే గిన ఏదన్నా చేయగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 10 సంవత్సరాల తర్వాత ఇండియా పక్కన ఉన్నటువంటి కంట్రీస్తో యుద్ధం చేయాలి అని వీళ్ళ బుక్లో ఈరోజు రాసుకున్నారంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు అనుకున్నటువంటి డేట్ రోజు ఇండియా ఖచ్చితంగా ఎంత
పీస్ఫుల్ కంట్రీ అయినా, ఎంత శాంతియుతంగా ఉన్న కంట్రీ అయినా సరే, వాళ్ళు అనుకున్నటువంటి డేట్ రోజు వాళ్ళు అనుకున్నటువంటి కంట్రీ మీదకి ఖచ్చితంగా 100% యుద్ధానికి వెళ్ళాల్సిందే. ఎగ్జాంపుల్కి తీసుకున్నట్టయితే ఈ కరోనా అనేది మనం తీసుకున్నట్టయితే చైనా ఇంకా వచ్చింది అని చెప్పి చాలామంది అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా అది చైనా నుంచి వచ్చినది కాదు, అది ఒక వరల్డ్ మీద జరిగినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి కరోనా రాకముందు 2016-15 టైంలోని ఒక ఉమెన్ చెప్పడం అనేది జరిగింది. ఐ మీన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి ఒక ఉమెన్ చెప్పడం అనేది జరిగింది. దాని గురించి నేను ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోలో పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చెప్తాను. ఏది ఏమైనప్పటికీ ఈ ఇల్యూమినాటీ సొసైటీ అనేది స్టిల్ ఇప్పటికి కూడా ఉంది, ఇప్పటికి కూడా యాక్టివ్గానే ఉంది, వర్క్ చేస్తుంది. మనం చేసేటువంటి ప్రతి ఒక్క పనిని కూడా వాళ్ళు మనకు తెలియకుండానే గమనిస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అప్లోడ్ చేసేటువంటి ఫేస్బుక్లో ఒక పోస్ట్ కావచ్చు, వాట్సాప్లో పెట్టేటువంటి ఒక రీల్ కావచ్చు, యూట్యూబ్లో పెట్టేటువంటి ఒక వీడియో కావచ్చు, ప్రతి ఒక్కటి వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. సో దాని ద్వారా ఒక దేశం ఏదన్నా కానీ ఒక డిసిషన్ తీసుకోవాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకున్న తర్వాతనే, ఐ మీన్ ఆ సీక్రెట్ సొసైటీలో ఉన్నటువంటి 9 మెంబర్స్ ఒక డిసిషన్ తీసుకున్న తర్వాతనే ఏ కంట్రీ అయినా సరే దాన్ని అమలు చేస్తుంది. సో వాళ్ళు డిసిషన్ తీసుకోకుండా ఎట్టి పరిస్థితులు ఏ గవర్నమెంట్ కూడా ఏ స్కీమ్ కాదు కదా అసలు ఏది కూడా డెవలప్ చేయలేదు, ఏది కూడా పాస్ చేయలేదు అని నేను నమ్ముతున్నాను. నాలాగే చాలామంది ఈ సీక్రెట్ సొసైటీ అనేది ఉందని చెప్పేసి నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా ఫర్దర్గా వచ్చే వీడియోస్లో వీటి గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను. అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఏరియా 51, యాక్చువల్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రాలు 50 మాత్రమే, కానీ ఎవరికి తెలియనటువంటి 51వ రాష్ట్రం ఉంది. అక్కడికి స్టిల్ ఇప్పటికి కూడా ఆ దేశ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ అయిన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినా కూడా, ఐ మీన్ ప్రెసిడెంట్ వెళ్ళినా కూడా షూటర్ సైట్ ఆర్డర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని కంప్లీట్గా పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీరు అవి వీడియోస్ మిస్ అవ్వకూడదు ఉండాలి అంటే కనుక కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నాకు ఇంకా కొంచెం మోటివేషన్గా ఉంటుంది మంచి మంచి వీడియోస్ చేయడానికి. ఇంకా అలానే తీసుకున్నట్టయితే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కింద కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఇంకా ఏదన్నా కానీ కంటెంట్ గురించి ఏమైనా వీడియోస్ కావాలంటే కనుక కింద కామెంట్లో చెప్పండి. నేను డెఫినెట్గా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అందించడానికి ట్రై చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ నవీన్ కుమార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.